వెల్కమ్ టు ఇందారఫ్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రజెంట్ మనం ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఉన్నాము. సో ఇప్పుడు ఏప్రిల్లో మీరు ఏ కూరగాయలు వేసుకోవాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో మనము ఈ ఏప్రిల్ టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అయితే ఇందులో నేను ఈ వీడియోలో చెప్పే కూరగాయలలో కొన్ని ఒక 2 నుండి 3 రకాలు మాత్రము ఏప్రిల్ 15 తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకొని చాలా కేర్ఫుల్ గా వేసుకోవాల్సి ఉంటుంది. మిగతా కూరగాయలు మాత్రం మీరు ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుండి ఎప్పుడైనా వేసుకోవచ్చు ఏప్రిల్లో. సో ఎందుకు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇది ఏప్రిల్ అనేది కరెక్ట్ ఎక్సలెంట్ టైము. ఎందుకంటే ఈ ఏప్రిల్ ఎప్పుడైతే మనం కూరగాయలు వేసుకుంటామో మనకు ఈ కూరగాయల నుంచి వచ్చే దిగుబడి ఈల్డింగ్ అనేది మనకు జూన్ నుండి స్టార్ట్ అవుతుంది. జూన్ జూలైలో వర్షాలు ఆ టైంలో అందరూ ల్యాండ్స్ రెడీ చేయడము, సోయింగ్ చేసుకోవడము, వేరే మనకు క్రాప్స్ కి వెళ్ళడం అంటే ఇటు మిర్చి ఎండు మిర్చికి వెళ్తారు కొందరు, కాటన్, వరి ఇటువంటి మన కమర్షియల్ క్రాప్స్ కు వెళ్తుంటారు జూన్ జూలైలో. కాబట్టి జూన్ జూలైలో మార్కెట్ లో మనకు కూరగాయలు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అప్పుడు మీకు మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. చాలా మంది రైతులు ఇప్పుడు ఆల్రెడీ కొందరికి కూరగాయలు వెళ్తుంటాయి. ఇవి ఏంటంటే వరి ఫస్ట్ క్రాప్ వరి వేసిన తర్వాత వేసిన కూరగాయలు, తర్వాత నెక్స్ట్ మేలో వచ్చేటివి కూడా ఇప్పుడు ఈ వరి సెకండ్ క్రాప్ కటింగ్ అయిన తర్వాత వచ్చే కూరగాయలు, ఆ విధంగా జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా కొన్ని కూరగాయలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జూన్ ఫస్ట్ వీక్ తర్వాత జూన్ 10th 15th నుండి మనకు జూలై ఆగస్టు వరకు, ముఖ్యంగా జూలైలో చూసుకున్నట్లయితే మనకు కూరగాయలు అనేటివి చాలా తక్కువ మార్కెట్కి వస్తుంటాయి. వచ్చిన మంచి రేట్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి రేట్ దొరకకుండా మినిమం సపోర్ట్ రేట్ అనేది రైతుకు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏప్రిల్లో ముఖ్యంగా వీలైన వరకు మీకు వీలైనంత వరకు మీరు ఏ కూరగాయలు వేసుకుంటారు అనేది మీ వీలుని బట్టి, మార్కెట్ ని బట్టి, మీకున్న అనుభవాన్ని బట్టి, ఐడియాని బట్టి ఈ వీడియోలో చెప్పే 10 రకాల కూరగాయలలో ఏవైనా మీరు వేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా ఈ వీడియోలో మనము ఏ కూరగాయలు వేసుకోవాలని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మీరు ప్రజెంట్ ఇప్పుడు ఫీల్డ్ లో మీరు అలసంద అనేది సాగు చేసుకోవచ్చు, అలసంద వేసుకోవచ్చు. ఇప్పుడు అలసంద వేసుకుంటే మీకు 60 days కు క్రాప్ స్టార్ట్ అవుతుంది. దాదాపు జూన్ ఫస్ట్ వీక్ అప్పుడు క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాదాపు రేట్ ఉండే అవకాశం ఉంటుంది. అలసంద అనేది కొంత కూలీల ఇబ్బంది ఉంటుంది. కూలీల అవకాశం అక్కడ మీకు అవైలబిలిటీ ఉంటే అలసంద సాగు చేసుకోవచ్చు. రెండోది ముల్లంగి. ఈ ముల్లంగి కూడా మనం సాగు చేసుకోవచ్చు. అది చాలా తక్కువ టైంలో మనకు మంచి ధర దొరికే అవకాశం ఉంటుంది. అంటే మీ చుట్టుపక్కల మార్కెట్ లో ముల్లంగి మార్కెటింగ్ ఎట్లుంటుంది, ముల్లంగి పోతుందా లేదా, మార్కెట్ లో మనం అమ్మగలుగుతాం లేదా అనేది కొంత మీరు ఎంక్వైరీ చేసుకోవాలి, చూసుకొని వేసుకోండి. సో బట్ కొంత మనకు ఈ ఏదైనా డిసీజ్ అటాక్ ఎండాకాలంలో టెంపరేచర్ కు ఈ డిసీజ్ అటాక్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలసంద వేసుకోవచ్చు, ముల్లంగి కూడా వేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ ఇంకా తక్కువ టైంలో వచ్చే క్రాప్ మనకు ఆల్రెడీ మనం వీడియోలో చెప్పడం జరిగింది. కొత్తిమీర, ధనియాలు. ఈ కొత్తిమీర అనేది వేసుకోవచ్చు. కొత్తిమీర కూడా దాదాపు 35 నుండి 40 రోజులు, దాదాపు 40 days 45 days ఎండాకాలం కాబట్టి ఒక 40 to 45 days లో కటింగ్ అయిపోతుంది. కాబట్టి మనకు ఇప్పటి నుండి స్టెప్ బై స్టెప్ జూలై వరకు మీరు కొత్తిమీర అనేది హైబ్రిడ్ కొత్తిమీర సాగు చేసుకోవచ్చు. కొత్తిమీర కూడా మనము వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాకెర వేసుకోవచ్చు. కాకెర అనేది కూడా కొంత టెంపరేచర్ ని తట్టుకుంటుంది కాబట్టి కొంత మీరు ఈ కాకెర కూడా వేసుకోవచ్చు. అయితే ఈ కూరగాయలు వేసుకునేటప్పుడు సాధారణ టైంలో ఏవైతే మీరు ఫెర్టిగేషన్ ఇస్తున్నారో ఆ విధంగా కాకుండా ఇంకా ఎక్కువ మొత్తంలో ఫెర్టిగేషన్ ఇవ్వాలి. తర్వాత మనకు గ్రోత్ ప్రమోటర్స్ స్ప్రే చేసుకోవాలి. బయోవిటా గానీ, ఇసాబియాన్ గానీ, ఇటువంటి గ్రోత్ ప్రమోటర్స్ అనేకంగా ఉన్నాయి. ఆ గ్రోత్ ప్రమోటర్స్ ఎమైనో యాసిడ్స్, హ్యూమిక్ యాసిడ్, సీవిడ్, ఫల్విక్ యాసిడ్, ఇటువంటి గ్రోత్ ప్రమోటర్స్ కూడా కంపల్సరీగా స్ప్రే చేసుకోవాలి. పెస్టిసైడ్స్ కూడా కరెక్ట్ గా ప్రాపర్ గా టైం ప్రకారం స్ప్రే చేసుకోవాలి. ఆ విధంగా మీరు ఈ ఎండాకాలంలో వేసే కూరగాయలు చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. కాకెర కూడా మీరు వేసుకోవచ్చు. నాలుగోది నెక్స్ట్ వచ్చేసి కాలీఫ్లవర్. మంచి వెరైటీస్ సేఫెల్ 1522, 6011, సింజెంటా, తర్వాత నోబెల్ కంపెనీ హ్యాపీ 101, ఈ 3-4 వెరైటీలు మంచి వెరైటీస్. ఇవి మీకు ఎండాకాలం కూడా వస్తాయి కాబట్టి కాలీఫ్లవర్ కూడా మీరు సాగు చేసుకోవచ్చు. బట్ ఏప్రిల్లో కాలీఫ్లవర్ మాత్రము ఇప్పుడు డైరెక్ట్ మీరు సోయింగ్ చేసుకోకుండా, ఎందుకంటే మీకు ఆ పువ్వు అనేది మేలో వస్తుంది కాబట్టి కొంత మేలో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీగా ఇప్పుడు నారు పోసుకొని ఏప్రిల్ 15 తర్వాత మీరు సోయింగ్ చేసుకుంటే మీకు మే తర్వాత జూన్ ఫస్ట్ వీక్ లో ఫ్లవరింగ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మే 15 తర్వాత మెయిన్ ఫీల్డ్ లో నాటుకోండి. మనకి ఈ వెరైటీలు అన్ని 60-65 రోజుల నుండి వస్తాయి నేను చెప్పిన వెరైటీస్. కాబట్టి మే 20 తర్వాత మీరు నాటుకుంటే, ఇప్పుడు నారు పోసుకుంటే 20-25 days లో నారు వస్తుంది. అంటే ఏప్రిల్ 25 సోయింగ్ చేసుకుంటే మీకు జూన్ లాస్ట్ వరకు క్రాప్ అనేది రావడం జరుగుతుంది. రేట్ కూడా మంచి రేట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నారు పోసుకోండి కాలీఫ్లవర్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మిర్చి. చాలా మంది రైతులు మిర్చి గురించి అడుగుతున్నారు. పచ్చిమిర్చి అనేది కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు నారు పోసుకొని మీరు ఒక 30-35 days తర్వాత మే ఫస్ట్ వీక్ లో మీరు నారు అనేది వేసుకోవచ్చు. లేదు నారు ఆల్రెడీ రెడీ ఉంది అంటే ఇప్పుడు వేసుకుంటే మాత్రం కొంత ఈ నెల 2 నెలలు ఇబ్బంది అవుతుంది, టెంపరేచర్ చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు దాదాపు ఏప్రిల్ 15-20 తర్వాతనే మిర్చి డైరెక్ట్ ఇప్పుడు ఈ వీక్ లో వేసుకోకండి. ఏప్రిల్ 20 తర్వాత మీరు మే ఫస్ట్ వీక్ అట్లా మిర్చి కనుక వేసుకున్నట్లయితే మీకు జూన్ లాస్ట్ వీక్ క్రాప్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి 2 నెలల తర్వాత 50-55 రోజులకు
వరకు మీకు మంచి ధర ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ పచ్చిమిర్చిలలో ముఖ్యంగా మంచి వెరైటీస్, ఈ టెంపరేచర్ను కొంత తట్టుకునే వెరైటీస్ ఉన్నాయి. ఇది మనకు డక్కన్ వాళ్ళది 887 ఉన్నది, డక్కన్ 887 ఒకటి ఉంది, మనకు కలాష్ వాళ్ళది 1628 ఉంది, తర్వాత కలాష్ వాళ్ళది మగధీరా ఉంది, తర్వాత జెర్సీ 56 ఇది కూడా మంచి వెరైటీ, జెర్సీ 56 ఉంది. ఈ 4 వెరైటీలు మంచి వెరైటీలు మీరు వేసుకోవచ్చు. పచ్చిమిర్చికి మంచి దిగుబడిని కూడా ఇవి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ వెరైటీస్ మీరు వేసుకోవచ్చు. మీకు మంచి దిగుబడి, మంచి ఈల్డింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పచ్చిమిర్చి వెరైటీలలో మీకు వేసుకునేటప్పుడు ఆ కాయ పొడవు, గ్రీనిష్, సైజు, లావు, సన్నటి ఇవి కూడా మీరు ఇంపార్టెంట్. వీటిని చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మీరు లావు రకం వేసిండ్రు అనుకోండి, మీ లోకల్ మార్కెట్లో లావుకు డిమాండ్ లేదనుకోండి, అప్పుడు ఇబ్బంది అవుతుంది. అదే మీ లోకల్ మార్కెట్లో ఏ సైజు కాయలు పోతాయి, ఏ కలర్ పోతాయి అనేది దృష్టిలో పెట్టుకొని వాటికి సంబంధించిన వివరాలు ఆ కంపెనీ విత్తనాలు వాళ్ళని అడిగి పూర్తి డీటెయిల్ తెలుసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు నార అల్లుకోండి, 1 వీక్ లో పైన షేడ్ నెట్ ఏదైనా వేసుకొని నార అల్లుకొని మే 1st వీక్ లో మీరు సోయింగ్ చేసుకోండి. మీరు కంపల్సరీ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లో అందరు ఎండుమిర్చి వైపు వెళ్తారు, వేరే కూరగాయల కంపల్సరీ పచ్చిమిర్చి రేట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జూలై నుంచి మీకు రోడ్ దొరుకుతుంది. మినిమం 40-50 రూపాయల రేట్ అనేది దొరుకుతుంది. లాస్ట్ ఇయర్ అయితే మనకు ఆ సెప్టెంబర్, అక్టోబర్ టైంలో 60 నుండి 70 ఉండే. సరే అంటే రేట్ అనేది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి డిఫరెంట్ గా ఉంటుంది. అది కొంత వేరియేషన్ ఉండొచ్చు, కానీ మాక్సిమం రేట్ దొరికే అవకాశం ఉంటుంది. మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు కాలీఫ్లవర్ అనేది పచ్చిమిర్చి, ముఖ్యంగా వంకాయ. ఈ వంకాయ కూడా వేసుకోవచ్చు. చాలా మంది రైతులకు నేను సజెస్ట్ చేస్తున్నా గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోవాలని. బట్ గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకునేటప్పుడు ప్రజెంట్ డైరెక్ట్ మీకు నారు అనేది ఇప్పుడు దొరకదు. గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోవాలనుకునే వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు మీకు ఏ వెరైటీ కావాలో ఆ వెరైటీకి సంబంధించిన విత్తనాలను మీరు షాప్ లో కొని ఆ గ్రాఫ్టింగ్ వాళ్ళకు, నర్సరీ వాళ్ళకు పంపిస్తే వాళ్ళు నారు రెడీ చేస్తారు. రెడీ చేసి వాళ్ళ దగ్గర అడవి వంకాయ నారు ఉంటుంది, దానికి ఈ నారును పెంచి రెండింటిని గ్రాఫ్టింగ్ చేస్తారు. దీనికి దాదాపు సుమారు 50 నుండి 60 రోజులు, 2 నెలల టైం పడుతుంది. అంటే ఇప్పుడు మీరు విత్తనాలు ఇచ్చినట్లయితే మీకు జూన్ 1st వీక్ లో మీరు ప్రధాన ఫీల్డ్ లో నాటుకోవచ్చు నారు. అయితే ఇది కరెక్ట్ టైం. మీరు గ్రాఫ్టింగ్ వంకాయ అయితే ఎవరైతే వేసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు వెంటనే విత్తనాలు తీసుకొని ఇవ్వండి. గ్రాఫ్టింగ్ వంకాయ మీకు జూన్ వరకు రెడీ అవుతాయి. జూన్ లో కొంత వాతావరణం కూడా కూల్ అవుతుంది. ఇప్పుడు పెట్టుకోవచ్చు, కానీ రెడీ లేదు కాబట్టి మీరు జూన్ లో పెట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది. మీకు ఆగస్టు 1st వీక్ లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆగస్టు నుంచి నవంబర్ వరకు మీకు క్రాప్ వస్తుంది. అప్పుడు రేట్ కూడా మినిమం రేట్ కంపల్సరీగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా గ్రాఫ్టింగ్ వెళ్ళాలనుకుంటే మాత్రము వెళ్ళండి. గ్రాఫ్టింగ్ అనేది ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది, మనకు మంచి దిగుబడి వస్తుంది, రోగాలను తట్టుకుంటుంది. క్రాప్ డ్యూరేషన్ ఒక 2 సంవత్సరాల వరకు మనకు ఒకసారి క్రాప్ వేస్తే ఉండే అవకాశం ఉంటుంది. ఇదే తేడా. మిగతా ఈ రోగాలు, డిసీజెస్లు, ఫెర్టిగేషన్, ఎరువులు ఇవన్నీ అంతా సేమ్. దూరం ఎక్కువ పెట్టుకోవాలి. గ్రాఫ్టింగ్ కు లైన్ కు లైన్ 7 ఫీట్లు, మొక్కకు 2.5-3 ఫీట్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది వంకాయ కూడా మీరు ఇప్పుడు సాగు చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రాప్ వచ్చేసి బెండని కూడా మీరు సాగు చేసుకోవచ్చు. బెండ అనేది కూడా మంచి వెరైటీ. అయితే మీరు 1-2 ఎకరాలు పెద్ద మొత్తంలో కాకుండా దీనికి కూడా కూలీలు అవసరం ఉంటుంది కాబట్టి ఒక 1/2 ఎకర్ అట్లా మీరు వీలుని చూసుకొని బెండ కూడా మీరు ఇప్పుడు వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది రైతులు దీని మీద కాన్సన్ట్రేట్ చేయరు, చాలా మంది రైతులు వేయరు. మీరు ఇది కూడా వేసుకోవచ్చు. గోరుచిక్కుడు కూడా సాగు చేసుకోవచ్చు. గోరుచిక్కుడు కూడా కొంత వేసుకుంటే మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీకు టమాటా అనేది చాలా మంది రైతులు వీడియోలలో నేను చెప్తున్న చాలా మంది రైతులకు టెంపరేచర్ చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు మే 1st వీక్ అట్లా ప్లాన్ చేసుకోండి. ఏప్రిల్ 15 తర్వాత వేసుకుంటే ఈ ఏప్రిల్ 15, మే 15 మొక్క గ్రోత్ కావడానికి కొంత షెడ్ నెట్ కానీ, కొంత మొక్కజొన్న వేసుకోవడం కానీ, వాటర్ స్ప్రే చేయడము, కూల్గా వాటర్ నాళాలు అలాంటి మీరు నాలి ఉంటుంది కదా బెడ్కు బెడ్ మధ్యలో, అందులో వాటర్ ఇవ్వడం, ఇటువంటి కొన్ని జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలి ఎవరైతే టమాటా సాగు చేస్తారో. సో ఈ విధంగా మీరు టమాటా సాగు చేసుకోవచ్చు. కంపల్సరీగా ఈ వీడియోలో చెప్పిన ఈ కూరగాయలు మీరు సాగు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సోరకాయ. అది కూడా మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పిన సోరకాయ కూడా ఎవరైనా వేసుకునేది ఉంటే, కింద వేసుకునేది ఉంటే మాత్రము ఆల్రెడీ ఇప్పుడు వేసుకోవాలి. లేట్ అయిన వాళ్ళు ఎర్రరేగడి, ఇసుక పొలాలు ఉంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు కింద. లేదు అంటే నిలువు పందిర్లు అట్లా అవైలబుల్ ఉన్న వాళ్ళు ఇప్పుడు సోరకాయ వేసుకోండి. జూన్, జూలై, ఆగస్టులో మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది సోరకాయ కూడా. ఇవి ఈ వీడియోలో చెప్పిన దాదాపు 10 నుండి 11 రకాల కూరగాయలు మీరు చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్ గా పూర్తి వివరాలు తెలుసుకొని వేసుకోండి. ఈ కూరగాయలలో ఏ కూరగాయలకు సంబంధించిన వీడియో ఫుల్ డీటెయిల్స్ మీకు కావాలి, వంకాయనా, బెండనా, కాలీఫ్లవరా, లేకపోతే మిర్చా, టమాటానా, అంటే సోయింగ్ విత్తనాలు ఎన్ని రకాలు ఉంటాయి, విత్తనాలను ఎంత అవసరం ఉంటుంది, ఎంత దూరంలో పెట్టుకోవాలి, వాటిపై వచ్చే డిసీజ్, ఇన్సెక్టిసైడ్స్, ఫంగల్ డిసీజ్, ఫెర్టిలైజర్లు, గ్రోత్ ప్రమోటర్లు, దిగుబడి, మార్కెటింగ్, వీటి అన్నిటి డీటెయిల్స్ ఏ పంట గురించి కావాలనేది చెప్తే నేను దానికి సంబంధించిన పూర్తి వీడియో చేస్తా. బట్ ఏ పంట గురించి ఎక్కువ మంది రైతులు అడుగుతారో ఆ పంటకు సంబంధించిన వీడియో తొందరలో చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇది మీరు ఏప్రిల్లో వేసుకోవాల్సిన కూరగాయలు. ఈ ఏప్రిల్లో కాకుండా ఈ కూరగాయలు మీకు ల్యాండ్ రెడీ లేదు, ఇంకా లేట్ అవుతుందంటే ఇవి మీకు మేలో కూడా వేసుకోవచ్చు. మేలో వేసుకున్న
మీకు ఎక్సలెంట్ మీకు మంచి రేట్ దొరికే అవకాశం, మినిమం రేట్ దొరికే అవకాశం ఉంటుంది. సో ఇది ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అడగండి, లైక్ చేయండి. మీరు ఎప్పుడైతే కామెంట్లో అడుగుతారో అప్పుడే నేను ఎక్కువ వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మీకు అవసరం ఉంటేనే మనకు వీడియోలు మనం కొద్దిగా ఇంట్రెస్ట్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు కామెంట్లో అడగండి, అప్పుడే మీకు వీడియో చేయడానికి నేను తొందరలో ప్రయత్నం చేస్తాను. కొత్తగా వీడియో చూసిన వాళ్ళు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ క్లిక్ చేయండి. నేను వీడియో చేయగానే మీకు మీ మొబైల్లో యూట్యూబ్లో డైరెక్ట్ వస్తుంది. సో ఇది ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు.